బామ్మ చెప్పే మంచి విషయాలకి స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుందాం. నన్ను ఇప్పుడు అందరూ కూడా మీకు యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయి కదా, మీకు ఎలా వచ్చినాయి, అది ఎలా చేశారు, అసలు కంటెంట్ని మనం ఎలా పోస్ట్ చేయాలి, ఏం చేస్తే మనకి కాపీరైట్స్ పడతాయి అని నన్ను చాలామంది అడుగుతున్నారు కొద్దిగా తెలియజేయమని. అందుకని నేను చేసినటువంటి నేను ఎలా అయితే చేశానో దాని గురించి మాత్రమే నేను చెప్పగలుగుతాను. అందుకని అదే చెప్తాను. అయితే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఇలాగే చాలా చెప్తూ ఉంటాను కదా, మీరు నా ఛానల్ను చూస్తూ ఉన్నారు, అలాగే ఇంకా చూడాలని ఆశిస్తూ ముందుగా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. మనం ఛానల్ మొదలు పెట్టిన తర్వాత గబగబా ఏం చేస్తాం, మనకు తెలిసిన పాటల్ని తీసుకొచ్చి పెట్టేసుకుంటాం. ఆ పాటలో అభినయిస్తానో లేకపోతే ఆ పాటను తీసుకొచ్చో పెట్టుకుంటాం. అలా అస్సలు పెట్టకూడదు. ఆ పాటకి కాపీరైట్స్ ఉంటాయి. నేను ఇలాగే నాకు తెలియక ఒక చోట ఒక వీడియో తీసుకొని దానికి శిలలపై శిల్పాలు చెక్కినారు అనే పాటను యాడ్ చేసి పెట్టా. వెంటనే నాకు కాపీరైట్స్ పడ్డాయి. అంటే మనం ఎక్కడన్నా వీడియో తీసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పాటలు ఏ పాటను పడితే ఆ పాటను మనం తీసుకుని పెట్టకూడదు. అక్కడ యూట్యూబ్లో ఉన్నటువంటి కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలను మాత్రమే మనం యాడ్ చేసుకుని పెట్టాలి. లేకపోతే తప్పనిసరిగా మనకి కాపీరైట్స్ పడతాయి. పాటలు ఏదైనా సరే మనం అలా పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ ఉంటే కనుక మనం యూట్యూబ్లో దాన్ని పెట్టుకోవడానికి మనకు రైట్స్ ఉంటాయి. అలాగే మనం చేసినటువంటి, అంటే నేను ఆర్టిస్ట్ని కదా, అందుకని నేను యాడ్స్ చేస్తుంటాను. ఆ యాడ్స్ చేసినప్పుడు ఆ యాడ్ని తీసుకొచ్చి పెట్టా, అది కూడా కాపీరైటే. ఎందుకంటే యాడ్స్ చేసేవాళ్ళు వేరే వాళ్ళది కదా, అది వాళ్ళది తీసుకొచ్చి నేను చేశాను కదా అని నేను పెట్టుకోకూడదు కదా. అలా పెట్టుకున్నందుకు కూడా కాపీరైట్స్ ఉన్నాయి. అలాగే మనం సినిమాలు చేస్తున్నాం కదా అని ఆ సినిమా క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నా కూడా కాపీరైట్స్ పడతాయి. అలాగే మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ ఉంటాం. ఆ పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి కదా, ఆ ఛానల్స్, లేదంటే వేరే వాళ్ళైనా సరే షార్ట్ ఫిలిమ్స్ అవి తీసుకుంటూ ఉంటారు. అవి తీసుకొచ్చి మనం చేసాం కదా అని మనం యూట్యూబ్లో వాటిని పెట్టుకోకూడదు. దానికి కూడా కాపీరైట్స్ ఉంటాయి. వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు బోల్ డబ్బులు పెట్టి తీసుకున్నటువంటివి కదా, కాబట్టి అవి తీసుకొచ్చి మనం ఇందులో మన దాంట్లో పెట్టుకోకూడదు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అయినా కూడా చాలా వరకు అలా పర్మిషన్స్ ఇవ్వరు. కాబట్టి మనం అలా చేసినవి ఇందులో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మనకు కాపీరైట్స్ పడతాయి. అలాగే మళ్ళీ మనం ఇంకా ఏంటంటే దేవస్థానాలకు అది వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, వీడియో తీసేసుకుంటాం. ఆ వీడియోని తీసుకొచ్చేసి అంతే ఆ దేవుడి పాటలు ఏదో ఒకటి పెట్టేసుకుంటాం. ప్రైవేట్ సాంగ్సే కదా అనుకుంటాం, ఇవన్నీ ఫేమస్ అయినాయే కదా, మనకి ఏమైంది పెట్టుకుంటే అనుకుంటాం. కానీ దానికి కూడా కాపీరైట్స్ ఉంటాయి. వాళ్ళు ఆల్బమ్ వాళ్ళది కదా, వేరే వాళ్ళది కదా, అది తీసుకుని మనం పెట్టుకోకూడదు కదా, వేరే వాళ్ళు పాడింది కదా, అలా కూడా మనకు కాపీరైట్స్ పడతాయి. కాబట్టి అంటే నేనంటే ఆర్టిస్ట్ని కాబట్టి ఇలా సినిమా క్లిప్స్, వీడియో క్లిప్స్, ఇవన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్, ఇవన్నీ పాటలు పెట్టుకోకూడదు. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఎవ్వరూ పెట్టుకోకూడదు. మరి ఇక కామన్ పీపుల్స్ కదా, మేము విలేజెస్లో ఉంటాం, మేము ఇలా ఉంటాం, హౌస్ వైఫ్ని, లేదంటే నేను ఇలా చేసుకుంటాను కాబట్టి నేను ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటంటే మనం చక్కగా మనకు తెలిసినటువంటి విషయాలను మనం వీడియో చేసుకొని పెట్టుకోవచ్చు. మనం రోజు పేపర్ చదువుతాం, అలాగే బుక్స్ చదువుతూ ఉంటాము. వాటిల్లో మనకు మంచి మంచి విషయాలు ఉంటాయి. ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవడం కోసమని మనం అందులో తీసుకొని ఆ విషయాన్ని సమగ్రంగా తీసుకొని చక్కగా దాన్ని పెట్టుకోవచ్చు. అలాగే నేను అట్లాగే ఒకసారి పేపర్లో వచ్చినటువంటి విషయం, ఒక
గుంటూరుకి చెందినటువంటి ఆవిడ, గుంటూరు మెడికల్ కాలేజీలోనే చదువుకొని అమెరికాలో స్థిరపడినటువంటి ఆవిడ గుంటూరు కాలేజీకి మెడికల్ కాలేజీకి తను సంపాదించిన 22 కోట్లు ఇచ్చినట్టుగా పేపర్లో చదివాను. అదే విషయాన్ని నేను చక్కగా వీడియో చేసి ఇలా ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఇంకా 4 యాడ్ చేసి ఆవిడ గొప్పతనాన్ని ఇంకాస్త పొడిగిస్తూ ఇంకా కొంచెం వేరే వాళ్ళ దగ్గర కూడా తెలుసుకొని అదంతా కూడా నేను వీడియో చేసి పెట్టాను. అప్పుడు నాకు వ్యూస్ వచ్చినాయి. అలా ఏంటంటే మనకు తెలిసినటువంటి విషయాన్ని, పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని దానికి ఇంకొంచెం యాడ్ చేసి మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకు బోల్డ్ సామెతలు ఉన్నాయి, సామెతలను పెట్టుకోవచ్చు. చక్కగా పొడుపు కథలు ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు. అలా ఇవన్నీ కూడా కొన్ని జాతీయాలు ఉన్నాయి, ఏ సందర్భంలో వాడతాము వీటిని. అలా నీతి వాక్యాలు ఉంటాయి, ఆ నీతి వాక్యాలని మనం దానికి సంబంధించినటువంటి ఒక స్టోరీని క్రియేట్ చేసుకొని దానికి ఆ నీతి వాక్యాన్ని జోడించి చక్కగా పెట్టుకోవచ్చు. దానికి కూడా బాగా వ్యూస్ వస్తాయి. అలాగే మనకు తెలిసినటువంటి ఈ మరి పాఠ్యాంశాలు ఉంటాయి కొన్ని, అంటే నేను టీచర్గా చేశాను కాబట్టి నేను వాటిని కూడా కొన్ని తీసుకొని నీతి కథలను తీసుకొని దాంట్ని కొన్ని చెప్పడం జరిగింది. అలా నీతి కథలు మనం పుస్తకాల్లో చాలా చదువుతూ ఉంటాము. అలా చదివినప్పుడు ఆ నీతి కథను మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మమ్మలు నానమ్మలు మన చిన్నప్పుడు చెప్పిన కథలు ఉంటాయి. ఆ కథలను కూడా అవన్నీ కూడా నీతి కథలే కదా, ఆ కథలను కూడా జ్ఞాపకం తెచ్చుకొని దానికి ఇంకా 2-3 జోడించైనా ఇప్పటి కాలానికి సరిపోయేటట్టుగా అయినా ఆ కథలను మనం చక్కగా చెప్పవచ్చు. వాటికి కూడా వ్యూస్ వస్తాయి. అలాగే ఇంకా మనకు వేరే వేరే రామాయణ మహాభారతాలు, రామాయణ కథలు, మహాభారత కథల్లో వాటిల్లో బోలుడని ఉన్నాయి నీతి కథలు కానివ్వండి, ఎలాంటి ఇంకా దైవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మరి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, చాలా అంటే చాలా ఉంటాయి. మానవ జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి విషయాలు రామాయణ మహాభారతాలను కనుక తీసుకున్నట్టయితే చాలా ఉంటాయి అన్నమాట. నేను కూడా వాటిల్లో కొన్ని కథలను చెప్పడం జరిగింది. అలాగే వాటిల్లోని విషయాలను తీసుకొని చక్కగా మనం దాన్ని చెప్పవచ్చు. మన వేలో మనం చెప్తూ అందంగా దాన్ని మలిచి చక్కగా చెప్పవచ్చు. లేదంటే వాటిని చక్కగా రాసి దాన్ని కూడా పెట్టచ్చు. నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను, మీరు ఇలాగూ చెప్పచ్చు, లేదంటే దాన్ని చక్కగా టైప్ చేసి పెట్టచ్చు, అది కూడా పోతాయి. ఇలా యూట్యూబ్ ఛానల్లో మనకు తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా పోగు చేసుకొని నేను ఇలాగే చెప్పాను, ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నానో అలాగే అన్ని విషయాలను అట్లాగే చెప్తూ వచ్చాను. నాకు దానికే అందరూ యాక్సెప్ట్ చేసి నాకు మరి వ్యూస్ రావటం, అలాగే నాకు తద్వారా డబ్బులు రావటం జరిగింది. యూట్యూబ్ అన్నీ పరిశీలిస్తుంది. మనం ఎక్కడెక్కడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినా, పనికి మాలిని పెట్టినా దానికి ఇంటూ అది పనికిరాదు. అలాగే మనం చేసింది చక్కగా మనం ఒక్కసారి చూసామంటే చూడండి యూట్యూబ్లో దానికి రిలేటెడ్గా ఉండేవన్నీ మళ్ళీ మనకు పంపిస్తూ ఉంటుంది. అందుకని మనకి ముఖ్యంగా కావాల్సింది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కసారి మన వీడియోని చూస్తే మళ్ళీ మనం చేసిన వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్గా సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ బాగా ఉన్నారనుకోండి, మనం ఇంకా చెప్పాల్సిన పని లేదు. మనం చెప్పిన వీడియో మనకు ఒక 50,000 మంది ఉన్నారనుకోండి, వెళ్ళిపోతే 50,000 వ్యూస్ వస్తాయి కదా. అలా కొంచెం మంచి చూడకపోయినా అట్లీస్ట్ ఒక 20 అయినా వస్తాయి కదా, ఒక 20,000 అన్నా వస్తుంది కదా. అసలు ఇంకా కొంతమంది ఇంకొకటి అడుగుతున్నారు, మేము వీడియో చేస్తే రావడం లేదు, అసలు వ్యూస్ రావడం లేదు అని చెప్పని. చూడండి ఒక్కసారి రావు. సుమతీ శతకం, ఇంకా నేను ఇందాక మర్చిపోయాను, సుమతీ శతకం, మరి వేమన శతకం, భాస్కర శతకం, కుమార శతకం, ఇలా బోల్డ్ శతకాలు ఉన్నాయి. అన్నీ నీతి పద్యాలే. ఆ పద్యాల్లో ఏదో ఒక పద్యం తీసుకొని చక్కగా పద్యాన్ని వ్రాస్తూ కింద తాత్పర్యాన్ని వ్రాసి
అది కూడా చెప్పవచ్చు. పద్యాన్ని చక్కగా మనకి గాత్రం ఉందనుకోండి, చక్కగా పద్యాన్ని పాడుతూ మనకి దాని యొక్క అర్థాన్ని తెలియజేయచ్చు. అలా చేయటం మూలంగా కూడా వ్యూస్ వస్తాయి. నేను కూడా కొన్ని అలా మధ్య మధ్యలో దాటిని కూర్చుకొని చెప్పటం జరిగింది. అలా మనకి అసలు ఇంకా కంఠం బాగుందనుకోండి, ఆ పద్యాలను శ్రావ్యంగా పాడుకుంటూ ఇంకా అదే పెట్టేయచ్చు. దానికి కూడా వ్యూస్ వస్తాయి. చెప్పే విధానంలో కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. అలాగే ఏంటి నాకు 3 వచ్చినాయి, 5 వచ్చినాయి, 10 వచ్చినాయి అని కంగారు పడద్దు. ఇవి ఏంటంటే రీచ్ అవ్వాలి కదా ప్రజలకి. మనం ఒక్కరోజుతో మనకి ఏది రాదు. ఒక్కరోజుతో మనకి సబ్స్క్రైబర్స్ ఒక్కరోజుతో పెరగరు. నిదానంగా మనం చేసినటువంటిది బాగుండాలి. మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మనం చూడగానే సబ్స్క్రైబ్ చేశారా, మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు, ఆవిడ చెప్పింది బాగుందబ్బా అని చెప్పనేసి. అలా ఏంటంటే మనం చెప్పేటటువంటి పాయింట్ బాగుంది అంటే జనాల్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే నేను చెప్పిన పాయింట్లని నేనెవరో తెలియదు, అయినా కూడా చాలామంది ఎక్కడో విజయనగరం, నేను ఇక్కడ హైదరాబాదు, వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్లో పెట్టుకున్నారు నేను చెప్పినటువంటి మంచి మాటల్ని. అది నాకు తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఇలా మా వాళ్ళు మీరు తెలియదండి ఇట్లా పెట్టుకున్నారు అంటే మీరు చెప్పే మాటలు అంత బాగున్నాయి అనేసి. అలాగే నేను వీటికి వెళ్తుంటాను, అవుట్డోర్ షూటింగ్లకు వెళ్తుంటాను. అక్కడ పల్లెటూర్లలో చాలామంది నా దగ్గరకు వచ్చి అమ్మ మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి అని చెప్పని నన్ను బాగా దగ్గరకు వచ్చి మరి నాకు ఫోటో ఇవ్వండి అలా తీసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కూడా అంతే, మీరు చెప్పేటటువంటి విషయం బాగుంది, జనాలకి దగ్గరగా వెళ్ళింది అంటే వాళ్ళే ఇంకొక 10 మందికి చెప్తారు, మనకు 10 మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలా మనకి ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ పెరిగారో మనం చెప్పకుండానే మన యొక్క వీడియో అందరికీ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఒక్క రోజుతో ఏది జరగదు. అది జరగాలంటే కొంత టైం పడుతుంది. నాకంటే 10 నెలల్లో నాకు మొదటి పేమెంట్ వచ్చేసేసింది. 10 నెలలకే నాకు వచ్చింది అంటే నేను రోజు ఎక్కడా కూడా మర్చిపోకుండా, ఎప్పుడూ కూడా ఒక రోజు కూడా మిస్ కాకుండా నేను వీడియోలను పెడుతూ ఉన్నాను. అందుకనే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, అలాగే నా యొక్క వీడియోలకు వ్యూస్ కూడా పెరిగినాయి. కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఇదే విషయాన్ని కనుక మీరు ఇలాగే ఫార్వర్డ్ చేస్తూ ఉంటే మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి. మీకు కూడా తప్పకుండా కొద్ది రోజుల్లోనే డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు. మరి ఇవన్నీ చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది కదా, ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టకూడదు అనేది మీకు అంతా క్షుణ్ణంగా తెలియజేశాను. కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఒక లైక్ చేయండి. ఏమంటారు?